సో మనం బుజ్జి మొత్తంకైతే మనం చూపించాము. సో లోపల నేను చూపిస్తా. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల మనం లోపలికి వెళ్ళలేకపోతున్నాం. సో చూడొచ్చు అక్కడ మీకు ఎల్లో కలర్ది కనిపిస్తుంది కదా. సో ఆ ఎల్లో కలర్ వచ్చేసి ఆ యొక్క గేర్ అనమాట. సో మీకు ఇక్కడ ఎల్లో కలర్ చూడొచ్చు. ఈ ఎల్లో కలర్ మనకు కనిపించేది ఆ గేర్ అనమాట. సో ఆ గేర్తోనే ఈ యొక్క బుజ్జి వర్క్ చేస్తుంది. అలాగే దీంతో పాటు మనకి ఇక్కడ మానిటర్స్ ఉంటాయి. అంటే ఈ 2 మానిటర్స్ ఉంటాయి. ఈ యొక్క మానిటర్ ఉంటుంది. సో ఈ మానిటర్లో మనం 360 డిగ్రీస్ చూడొచ్చు అనమాట. సో అంటే ఆ చుట్టుపక్కల ఏమేమి వస్తుందో కూడా మనకి ఈ యొక్క మానిటర్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే అక్కడ మీకు ఇందులో కూడా వచ్చి ఇక్కడ ఏసీ కూడా మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇంజన్ ఆఫ్ ఆన్ బటన్ కనిపిస్తుంది. సో టోటలీ చూడొచ్చు. మొత్తానికైతే ఒక అవసరం అని చెప్పుకోవచ్చు. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆ ప్రభాస్ అభిమానులకైతే ఒక సంబరం అని చెప్పుకోవచ్చు. సో ప్రభాస్కి ఎంతమంది అభిమానులు, అలాగే ఈ బుజ్జికి కూడా అంతమంది అభిమానులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఆ బుజ్జిది అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేసిన. సో కెమెరామ్యాన్ నరేందర్తో అనిల్, హైదరాబాద్ ఐమాక్స్. సో మనం బుజ్జి మొత్తంకైతే మనం చూపించాము. సో లోపల నేను చూపిస్తా. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల మనం లోపలికి వెళ్ళలేకపోతున్నాం. సో చూడొచ్చు అక్కడ మీకు ఎల్లో కలర్ది కనిపిస్తుంది కదా. సో ఆ ఎల్లో కలర్ వచ్చేసి ఆ యొక్క గేర్ అనమాట. సో మీకు ఇక్కడ ఎల్లో కలర్ చూడొచ్చు. ఈ ఎల్లో కలర్ మనకు కనిపించేది ఆ గేర్ అనమాట. సో ఆ గేర్తోనే ఈ యొక్క బుజ్జి వర్క్ చేస్తుంది. అలాగే దీంతో పాటు మనకి ఇక్కడ మానిటర్స్ ఉంటాయి. అంటే ఈ 2 మానిటర్స్ ఉంటాయి. ఈ యొక్క మానిటర్ ఉంటుంది. సో ఈ మానిటర్లో మనం 360 డిగ్రీస్ చూడొచ్చు అనమాట. సో అంటే ఆ చుట్టుపక్కల ఏమేమి వస్తుందో కూడా మనకి ఈ యొక్క మానిటర్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే అక్కడ మీకు ఇందులో కూడా వచ్చి ఇక్కడ ఏసీ కూడా మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇంజన్ ఆఫ్ ఆన్ బటన్ కనిపిస్తుంది. సో టోటలీ చూడొచ్చు. మొత్తానికైతే ఒక అవసరం అని చెప్పుకోవచ్చు. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆ ప్రభాస్ అభిమానులకైతే ఒక సంబరం అని చెప్పుకోవచ్చు. సో ప్రభాస్కి ఎంతమంది అభిమానులు, అలాగే ఈ బుజ్జికి కూడా అంతమంది అభిమానులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఆ బుజ్జిది అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేసిన. సో కెమెరామ్యాన్ నరేందర్తో అనిల్, హైదరాబాద్ ఐమాక్స్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.